ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందొద్దని, పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసే వారిపై 6A కేసులు నమోదు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మనం ఓటీపీ ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సలహా ఇచ్చారు. ఎక్కడ గ్యాప్ వస్తుందని మేము విశ్లేషించినప్పుడు, ఉదాహరణకి మనకు దీపం పథకంలో ఈకేవైసీ దాదాపు 95% మందికి మనం చేసుకోగలిగాం. అయితే గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర ఉన్న సమాచారం మేరకు వాళ్ళకి 85% వరకే ఈకేవైసీ చేయగలిగారు. సో ఈ 15%, 10% గ్యాప్ ఏదైతే ఉందో దానికి కారణాలు కూడా ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో బయటకు వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే పాత ఫోన్ నంబర్ ఉండడం వలన, ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోలేకపోవడం వలన వాళ్ళకి ఇమీడియట్గా ఓటీపీ రాకపోవడం, కొంతమంది పేర్లు లేదా అడ్రస్లు మారడం, ఇటువంటి అంశాలపైన కూడా వాళ్ళకి క్లారిటీ తీసుకురావాలనే అంశంపైన చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయిలో ఉన్న మా సచివాలయ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి అందరికీ సమాచారం అందించేటట్టు పోస్టర్స్ కూడా తయారు చేసి అందరికీ ఈ సమాచారం తీసుకెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు, అంటే మీరు ఒకసారి గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత రీఫిల్ బుకింగ్ కోసం మీకు 45 రోజులు కనీసం మీరు సమయం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు సమయం ఇవ్వాలి. ఎవరైనా తొందరపడి ఈ 25 రోజుల్లోపు 45 రోజుల్లోపు మరొక్కసారి మీరు తిరిగి వెళ్తే అది సిస్టమ్ పైన భారం పడుతుంది తప్ప దాని ద్వారా మీకు మరొకసారి సిలిండరు ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది ఈ నిబంధన ఖచ్చితంగా మనకి అంతర్జాతీయ సమస్యగా మారిన మనకి ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి షిప్మెంట్స్ పూర్తి స్థాయిలో రావడం లేదనే దానిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల్ని దయచేసి మీరు అర్థం చేసుకుని, ఎందుకంటే మాకున్న సమాచారం ఒక కుటుంబం సంవత్సరానికి 6 సిలిండర్ల కన్నా ఎక్కువగా బుక్ చేయరు. ఇప్పుడు మన దీపం పథకంలో కూడా మనం ఇస్తున్న 3 సిలిండర్లు కూడా 97-98 లక్షల మంది ప్రతి విడతలోనూ ఉపయోగించుకుంటున్నారు. అది మాకు ఇచ్చే సమాచారం పట్టి మీకు చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నాం. దయచేసి మీరు తొందరపడి ప్యానిక్ బుకింగ్, ఏదో అర్జెంటుగా మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకి ఇంకో సిలిండర్ వస్తుందని, కొంతమంది సిలిండర్ అవ్వకపోయినా కూడా పూర్తి ఖాళీ అవ్వకపోయినా కూడా ఇమీడియట్గా దాన్ని బుక్ చేయడం ద్వారా సిస్టమ్ పైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఉదయం కూడా కమిషనర్ గారు, నేను రాష్ట్రంలో ఉన్న జాయింట్ కలెక్టర్లు అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ప్రధానంగా ఏంటంటే మనకి పాఠశాలలు, హాస్పిటల్స్, అదేవిధంగా వెల్ఫేర్ సంక్షేమ హాస్టల్స్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అందించాల్సిన సరఫరాని ఒక ప్రయారిటీ బేసిస్లో తీసుకెళ్ళమని కోరడం జరిగింది. బ్లాక్ మార్కెట్ పైన ఉక్కుపాదంతో ఎక్కడైతే ఏజెన్సీలు కానీ గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేకంగా డైవర్షన్ ఎక్కడ జరుగుతుంటే డొమెస్టిక్ యూసేజ్కి ఉపయోగించాల్సిన సిలిండర్స్ కమర్షియల్గా తీసుకెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళపైన 6A కేసెస్ నమోదు చేయమని ఈరోజు స్పష్టంగా చెప్పాం. ఇప్పటి వరకు ఈ 5-6 రోజుల్లో 616 కేసులు బుక్ చేసాం. సుమారు 2500 గ్యాస్ సిలిండర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్షేత్రస్థాయిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పౌర సరఫరాల శాఖని అప్రమత్తం చేసి స్థానికంగా జాయింట్ కలెక్టర్ల ద్వారానే ప్రతి జిల్లాలో ఒక కాల్ సెంటర్, ఒక డెడికేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరికీ సమాచారం అందించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వినియోగదారులు కొంతమంది ఆందోళన చెందుతున్నారు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు, లేకపోతే సమాచారం రావడం లేదని. దయచేసి మీరు గమనించాలి, ఈ 3 ఆయిల్ కంపెనీలు కూడా చాలా క్లియర్గా, ఒకటేమో మొబైల్ యాప్ ద్వారా, ఒకటేమో ఫోన్ కాల్ ద్వారా, అంటే ఐవీఆర్ సిస్టమ్ ద్వారా మీరే బుక్ చేసుకోవచ్చు. మూడోది వాట్సాప్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నాలుగోది మీరు
చాలా క్లియర్గా మిస్డ్ కాల్ ఇస్తేనే మీకు తిరిగి మళ్ళీ మీ బుకింగ్ చాలా స్పష్టంగా రిజిస్టర్ అవుతుంది. ఇదే కాకుండా మనకి మొబైల్ ఫోన్లో ఉన్న వాలెట్స్ అంటే మన ఫోన్పే కానివ్వండి, ఇతర పేమెంట్ మెకానిజమ్స్ ద్వారా మీరు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాం. చాలా క్లియర్గా ఈ 3 కంపెనీలకి సంబంధించిన ఈ 5 అంశాలు, దాటికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా చాలా క్లియర్గా మేము ఈరోజు ప్రజలందరూ కూడా తెలుపుతున్నాం. ఎక్కడ కూడా సమాచారంలో లోపం లేకుండా వినియోగదారులకి ఇబ్బంది కలగకూడదన్న అనే అంశంతో ఈ ఆయిల్ కంపెనీస్ కూడా ఎవరికి వాళ్ళు ఈ విధంగా ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేసి టెంప్లెట్స్ అందరికీ పంపిణీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీన్ని దయచేసి మన మీడియా మిత్రులందరూ కూడా కోరుతున్నది విస్తృతంగా మేము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు కూడా సహకరించండి. ఎందుకంటే ఇటువంటి పుకార్లు ప్రజలు ఆందోళన చెందే విధంగా అటువంటి పరిస్థితి ఎవరు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఎప్పటి వరకు మనకి ఈ విధంగా మనం ప్రజలకి ఎక్కడ ఆందోళన చెందకుండా మనం డెలివరీస్ చేయగలుగుతాం అనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3 కంపెనీలు కూడా అడిగారు. వాళ్ళు ఖచ్చితంగా ఒక భరోసాతోటి ఎక్కడ అంతరాయం లేకుండా డెలివరీస్ మేము ఖచ్చితంగా 100% డెలివరీ చేస్తాం. డొమెస్టిక్ యూజర్ ఎల్పిజి కనెక్షన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వీటితో పాటు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. మరొకసారి త్వరలోనే